జిల్లా అమరాబాద్ మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో గల లొద్ది మల్లయ్య స్వామి దర్శనం కోసం ఈ నెల 17న జరిగే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట అటవీ శాఖ కార్యాలయంలో ముందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ పులుల సంచారం సంతానోత్పత్తి సమయం అని కుంటి సాకులు చెప్తూ లొద్ది మల్లయ్య దర్శనానికి భక్తులు రాకుండా అటవీ శాఖ అధికారులు అనేక ఆంక్షలు విధించడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు విశాఖ అధికారులు కూడా అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున తొలి ఏకాదశి రోజు లొద్ది మల్లయ్య దర్శనం కోసం తరలి వెళ్లమని ఎవరు అడ్డుకుంటారో చూద్దామని అటవీ శాఖ అధికారులకు హిందూ సంఘాల నాయకులు సవాల్ విసిరారు. అటవీ శాఖ అధికారుల నిబంధనల పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దర్శనం కోసం అనుమతి ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. హిందువులపై ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఫారెస్ట్ అధికారులు అనుమతించాలి. లొద్ది మల్లయ్య సందర్శనానికి వెంటనే అనుమతించాలి. లొద్ది మల్లయ్య సందర్శనానికి మాట్లాడుతున్నాం కదా అలాంటిది ఏదైనా ఉంటే సాయంత్రం కూడా ఇట్లా సానుకూలంగా స్పందించకపోతే రేపు ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంలో శివ శివ శివయని పల్లికిన చాలు చింతలన్నీ తీర్చేటి స్వామి మా లొద్ది మల్లయ్య స్వామి అని పాడుకుంటూ ఆడుకుంటూ అడవి మార్గాన మరి నట్టడిలో వెలిసినటువంటి ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని సందర్శించుకునేటటువంటి రోజు సర్వేశం ఏకాదశి పర్వదిన రోజు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఆ లొద్ది లోపల శివలింగం ఉందని చెప్పేసి మా తాతోన ముత్తాతోన మీ తాతోన ఎవరినో కనిపెట్టేది కాదు. ఇలా శివలింగం ఉందని కనిపెట్టే ఎవరినో బతికిలేరు. అది స్వయంగా అడవి లోపల వచ్చినటువంటి గొప్ప శైవ క్షేత్రము లొద్ది మల్లయ్య క్షేత్రం. అనేక సందర్భాల లోపల అమర్నాథ్ యాత్రని తలపించేటటువంటి గొప్ప పుణ్యక్షేత్రము లొద్ది మల్లయ్య క్షేత్రం. మొన్న కరోనా కాలం వచ్చినప్పుడు కరోనా లోపల అనుమతి లేదంటే నిజంగానే ప్రపంచం అంతా మూసుకొని కూర్చుని మనకు కూడా విజయ పరిస్థితి లోపల మూసుకొని కూర్చున్నాం. కానీ కరోనా కాలం పోయింది, అన్ని దేవాలయాలు కేదిప్యమానంగా నడుస్తా ఉన్నాయి. కానీ ఈ ఫారెస్ట్ అధికారులకు లొద్ది మల్లయ్య దళాన్ని ఎందుకు చిక్కొచ్చిందో సమాధానం చెప్పారు వాళ్ళు. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అటవీని సంరక్షించడం మీద వాళ్ళకి ధ్యాస లేదు. అటవీ లోపల ఉన్నటువంటి జంతువులను సంరక్షించడం వల్ల ధ్యాస లేదు. కేవలం ఈ అటవీ ప్రాంతంలోకి భక్తులు రావద్దని మీరు ఎవరని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. ఎన్ని వేల పైసలు కోర్చారో సరే అక్కడికి వెళ్ళి ఆ గుడ్డ లోపల స్నానం చేసి ఆ మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. పులులు సంక్రమించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పులులు ఆడపుల్లి మోపుల్ని కలుసుకోవడానికి ఆ ఒక్కరోజు కింద ఒక్కరోజులోనే పులుల సంతానోత్పత్తి విపరీతంగా పెరుగుతుందా అని చెప్పేసి ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నాను. అడవి లోపల జింకల గుంపున్నట్టుగా అదే ఇతర జంతువుల మందలున్నట్టుగా పెద్ద పులులు ఉండవు. పెద్ద పులుల సంఖ్య చాలా తక్కువ. ఆ ప్రాంతం లోపల పెద్ద పులులు సంచరించే విధానం కూడా చాలా తక్కువ. కానీ రెగ్యులర్ గా మరి అనేక ఆదివాసులు ఎవరైతున్నారో చెంచు సోదరులు నడుస్తూనే ఉంటారు. దగ్గర వరకు కూడా చెంచు పెట్టాలి. కానీ మేము నడుస్తూనే ఏ పుల్లకే ఇబ్బంది, ఆ పుల్ల పేరు మీద మీకే ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. అడ్డగోలు నిబంధనలు పెట్టి ఈరోజు అనేక క్షేత్రాల లోపల టోల్ గేట్ల పైన హిందువులను దోచుకుంటా ఉన్నారు. దానికి లెక్కలు లేవు, ఎవరు అడిగే నాదులు లేవు. ఏ పరిపాలన వచ్చినా మొదటి వరకు బీఆర్ఎస్ పాలన కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన కానీ ఎవరు అడిగారు. ఈ స్థానిక ఎమ్మెల్యే మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి అంత అవగాహన ఉన్నప్పటికీ కూడా కనీసం నోరు మోపలేదు. ఈ రోజు ఇంతమంది వేలాది మంది భక్తులు కళ్ళనీరిపోతా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి.
ఈ రోజు అమర్నాథ్ యాత్ర పైన ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే భారత ప్రభుత్వం వాళ్ళకు రక్షణ కల్పించి దర్శనం చేపిస్తా ఉన్నది, వాళ్ళకు తోడుగా సైన్యాన్ని పంపిస్తా ఉన్నది. గీడ ఉన్నటువంటి లొద్ది మల్లయ్యకు మీరెందుకు పంపారు, మీరెందుకు దర్శనం చేసుకోవడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పేసి అడగకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ గారు స్పందించాలి, అధికారులతో మాట్లాడాలి, లొద్దికి పర్మిషన్ ఇప్పించాలి. ఈ రోజు అనేక నిబంధనలు పెడతా ఉన్నారు, ప్లాస్టిక్ బాటిల్ వద్దని చెప్పేసి. ఇక ప్లాస్టిక్ వద్దు మేము కూడా ఒప్పుకుంటాం, కానీ వాటికి ప్రత్యామ్నాయం ఏంటని ఎక్కడ చూపలే. వాడు నీళ్ళు కూడా మధ్యలో చచ్చిపోతే ఎవరు బాధ్యులు? ప్రత్యామ్నాయం పెట్టి ఈ రకంగా ఇచ్చాలి. అదే రకంగా లొద్దులు అడ్డుకుంటాను. ఇంతమంది మా సోదరు చెప్పినట్టుగా లొద్దుకి అడవిలో ఉన్నటువంటి అన్ని మార్గాలు మా ప్రజలకు తెలుసు. చాలా మంది ఆ లోపల పని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎవరైనా భక్తులు నేను లొద్ది మల్లయ్యని సందర్శించుకోవాలని చెప్పేసి మరి ఆ లోపల అటు ఇటు పోయినప్పుడు కాలు జారి కింద చచ్చిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు డిఎఫ్ఓ గారు అడుగుతా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి నిబంధన కాదు, పెద్ద అధికార నిబంధన కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎఫ్ఓ గారు వాళ్ళు స్పందించి ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని ఆపుతా ఉన్నారు. ఇక్కడ మనడు వేలేటటువంటి శివాలయం ఏదైతే ఉందో అక్కడ ఆపుతా ఉన్నారు. ఈ రోజు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఒక దగ్గర ఒక రూలు మరి మాట్లాడడం వల్ల దాని ఆ నిబంధనలు పెట్టినప్పుడు మేము స్పందిస్తే వీళ్ళు హిందువులు అని అంటారు, వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకం అంటారు. ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎవరికైనా సమన్వయం చేయాలి, ఎవరికైనా మనోభావాలను గౌరవించాలి. ఇప్పటికైనా డిఎఫ్ఓ గారు తగ్గాలి. ఈ అటవీ క్షేత్రంలో ఉన్నటువంటి లొద్ది మల్లయ్య క్షేత్రము అందరిది గొప్ప భగవానుడు, శైవ క్షేత్రము, శివలింగము, ఆ మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఆ గుడ్డ లోపల ఒక్క ముడికేస్తే సర్వరోగాలు మాయమైపోతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం. సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని పోనీయండి, ఆ యొక్క గుండాలో సారం చేయనియండి, శివుడి దర్శనం చేసుకొని. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు పెట్టినటువంటి నిబంధనలను కూడా సడలించి ఒకే ఒక్క రోజు ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని సందర్శించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. లేనట్లయితే ఈరోజు డిఎఫ్ఓ గారు అనుకుంటా ఉన్నారు ప్రతిసారి వీళ్ళు వస్తారు, 10 మంది వస్తారు, మాట్లాడుతారు పోతారని. ఇది 10 మందితో ముగిసేది కాదు. ఈసారి లొద్ది మల్లయ్య కింద మీరు ఇలా సందర్శన అనుమతి ఇవ్వకపోతే వేలాది మంది కదిలిస్తాం. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా, మా రారా చెప్పినట్టుగా వేలాది మందితో పోయి దర్శనం చేసుకుంటాం. ఇవన్నీ ఘర్షణ వాతావరణం వద్దు. దయచేసి ఒక అధికారిగా హిందువుల మనోభావాలను గౌరవించి ఆ యొక్క దైవ క్షేత్రాన్ని, శైవ క్షేత్రాన్ని, లొద్ది మల్లయ్యని సందర్శించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సంఘాల వారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులకు అందరూ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఇవాళ ఈ యొక్క అచ్చంపేట ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి లొద్ది మల్లయ్య క్షేత్రం ఆనాది కాలం నుంచి తరతరాలుగా హిందువులు పవిత్రమైన ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళి అక్కడ వారి యొక్క కోరికలను తీర్చుకున్నటువంటి ఈ సందర్భంలో అనేక కరోనా సాగు పేరుతోటి, బాటిళ్ల పేరుతోటి జంతువులకు ఇబ్బంది అవుతాయనే దాంతో ఇవన్నీ అనేక సాకులు చెప్పి ఈ హిందువులకు ఆ యొక్క దర్శనానికి వెళ్ళనీయకుండా ఏదైతే ఉందో ఇది సరైనది కాదు డిఎఫ్ఓ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఛాలెంజ్ గా తీసుకుంటే మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం. నువ్వు ఎంతమందిని ఈ సెక్షన్లు పెట్టి కేసులు చేశావో అంతమంది రానికి సిద్ధం ఉన్నాం. లక్షలాదిగా తరలి వస్తాం. నీ యొక్క హిందువుల పైన వ్యతిరేకత దానికి విడనాడాలే, లేకుంటే ఖచ్చితంగా మీకు మాకు చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చేస్తారు మీరు? మా దేవాలయాల కోరికి, మా యొక్క దర్శనాలు చేసుకోనికి మీ ఆటంకాలు ఏంది? మీకు జీతాలు ఇస్తుంది మేము, మా హిందువులను నిన్ను కాపాడుతుందే మేము, నువ్వు వారికి కాపాడేది ఏందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక బాటిల్ నీళ్ళు తాగడానికి భక్తులు ఎమ్మడి తీసుకెళ్తే వాటి మీద ఫైన్ వేస్తా ఉన్నారు. దోచుకోవడానికి తప్ప, మీ యొక్క కడుపులు నింపుకోవడానికి తప్ప మీరు ఏ రకంగా ఈ అడవిని కాపాడుకోవడానికి మీరు లేరని చెప్పి ఈరోజు ఈ యొక్క మీ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి సవాల్ చేస్తా ఉన్నా. మాగిన రేపటి నుంచి ఆ యొక్క దర్శనానికి ఆపితే ఖచ్చితంగా ఈ ధర్మం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాం. ఈ దానికి అడ్డుపడితే డిఎఫ్ఓ గారు అచ్చంపేట యావత్ మాల్నా జిల్లాకి లాగాడే ప్రాబ్లం వస్తుంది.
ఈ ప్రాంతం యొక్క ఉద్యమం మీకు తెలియదు. మీరు నిన్న వచ్చిరో మొన్న వచ్చిరో మాకు తెలియదు. కానీ హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి తెలియస్తా ఉన్నాం. బరాబర్ వెళ్తాం. నువ్వు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా లక్షలాదిగా వెళ్తాం. నీకు దమ్ముంటే ఈ లక్షల మంది పైన నీ ఏ కేసులు పెడతావో చూసుకుంటాం. కానీ మా యొక్క విధానం మాత్రం మార్చుకోమని చెప్పి తెలియస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. భగవంతునికి భక్తునికి మధ్యలో మీరు వచ్చి తెల్ల పేపర్ పట్టుకొని దాని మీద సంతకాలు పెట్టి మేము ఇక్కడ ఉంటామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. బరాబర్ ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య క్షేత్రం దగ్గరికి వందలాదిగా వేలాదిగా భక్తులు వెళ్తారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చెయ్యాలి, ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టాలి, ఎన్ని జైలు నింపుతారో నింపాలి. మాతోటి ఆడుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఫారెస్ట్ అధికారులకు ఇది ఒక డెడ్ లైన్ గా చెప్తా ఉన్నాం, బరాబర్ చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే జీవో జారీ చేసిరో అదే విధంగా ఆ జీవోని వెంటనే రద్దు చేస్తూ భక్తులకు సంరక్షణ కలిగిస్తూ భక్తులకు తోడ్పాటుగా ఉంటూ ఇంత ముందుకు ఒక 4-5 సంవత్సరాల కింద భక్తులకు అందరూ కూడా అధికారులు సపోర్ట్ చేస్తుండే. ఎప్పుడైతే భక్తులు పోతారనుకుంటారో అప్పుడు 3-4 రోజుల ముందు వెళ్ళి ఆ జీవరాశులు ఏవైతున్నాయో ప్రమాదకరమైనటువంటి జీవరాశులు ఏవైతున్నాయో వాళ్ళని దూరం పంపించే ప్రయత్నం చేస్తుండే. ఇప్పుడు కూడా అదే పని చేయండి, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయండి. అమర్నాథ్ లో జరుగుతలేదా? ఉత్తరాఖండ్ లో ఎన్నో ఉన్నాయి శివానికి సంబంధించినటువంటి, అవి జరుగుతలేదా? ఎన్నో జరుగుతున్నాయి. ఇది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క నల్లమల్ల క్షేత్రంలో సలేశ్వరం జాతర మరియు లొద్ది మల్లయ్య క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏకాదశి పర్వదినాన జరిగేటువంటి ఒక ఉత్సవాన్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం బరాబర్ చెప్తున్నాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని జైలు నింపినా వెనక్కి తగ్గేది లేదు. బరాబర్ అక్కడికి వస్తాం. ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయరు. మాకు ఇక్కడ రక్షణ కల్పించకపోతే మాత్రం బరాబర్ ఇప్పటికే కూడా ఇంతమందికి చాలా మంది చెప్పారు, వెనక్కి తగ్గేది లేదు. చట్టానికి మేము స్వీకరిస్తా ఉన్నాం. చట్టంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ ని మేము గౌరవిస్తా ఉన్నాం. అధికారులని మేము గౌరవిస్తాం. అధికారులు ఎవరు కూడా అధికారులు మాకు ఇక్కడ టార్గెట్ కాదు. మా సిద్ధాంతాలు, మా భక్తి, మా పూజలు, మా నమ్మకాలు ఇవి మాకు కావాల్సినవి. మీకు ఎవరితోటి మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్థానంలో ఎవరున్నా కానీ బరాబర్ ఒప్పుకుంటాం. ఏకాదశి రోజున ఇట్లా ఒకవేళ లోపలికి ఎవరిని భక్తులని ఇట్లా పంపకపోతే ఆ రోజు జరిగే ఆందోళన కార్యక్రమాలకు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఈ యొక్క యాక్ట్ ని ఎత్తివేసి భక్తులందరినీ క్షేమంగా లోపలికి పంపించే విధంగా ప్రయత్నాలు చేయాలి, ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.